భవిష్యత్తుకి సంసిద్ధమవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులందరికీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాలిటిక్స్కి నేను మెయిన్గా రావడానికి ఒకటి నన్ను తీసుకొచ్చింది, భావితరం. ఎందుకంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడల్లా చాలాసార్లు నేను భగత్ సింగ్ త్యాగం గురించి చెప్తా ఉంటాను. అతని ఫిలాసఫీ కానీ ఒక భగత్ సింగే కాదు, ఎవరో ఎంతోమంది మహానుభావులు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ చావులు దేనికి వచ్చినాయి, ఎందుకు చనిపోయారు, ఏ త్యాగాల కోసం చనిపోయారు, ఒకసారి చదివినప్పుడల్లా, ఉదాహరణకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే ఎందుకు దేశ విభజన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రులయ్యారు, ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా స్వార్థంగా బతకలేం. నిజంగా గుండెలో తీసుకుంటే చదివిన చదువు వృధా కాదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలకి వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీలకు వెళ్ళిన పిహెచ్డి విద్యార్థులా చదువుతాను నేను కూడా ఎప్పుడు రోజు. అంటే నేను ఏం నమ్ముతానంటే పాపులారిటీ ఉండొచ్చు, కానీ పుస్తకాలని చదివి ఆ జ్ఞానాన్ని అనుభవ రూపంలో తీసుకొచ్చి అది ఒక విజ్డమ్గా మారకపోతే మటుకు మనకి లోతుపాతులు అర్థం కావు. నాకు మంచి జరిగింది అనుకుంటా, నేను రెగ్యులర్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నాకు భయాలు లేవు. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. ఒక సినిమా చేసిన ఎందుకంటే నేను శృంగేరి మఠాధిపతి ఏదో స్పీచ్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉంటే ఆయన అన్నది, ఆయన మాటల్లోనే, ఏ మనిషి కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వం మనకు సంపూర్ణంగా ఉండడు, మనకు నచ్చేలా ఉండడు. అంటే కంప్లీట్ అంటే 100% గుడ్ అనే పదం ఎక్కడ ఉండదు ఏ వ్యక్తిలో కూడా. కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపల దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పి. సో నేను తీసుకుంది, అందరూ నాకు నచ్చే మనుషులు ఉండరు, నచ్చే గుణాలను తీసుకుంటే నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇది మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్ని జరిగిపోతాయి అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలరు. నాకు ఎంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే, ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు, ఓటమికి సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చి అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా
యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాల్లోకి రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు కనుక అది చేయకపోతే మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో ఒక సోషల్ మీడియా మన యాక్టివిజం, mere యాక్టివిజం సరిపోదు. Sometimes universities should be become should churn on good ideologies. నేను అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంప్రెస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ, యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా గుడ్డిగా ఏ ఐడియాలజీ నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90sలో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని 80sలో ఒక బ్యాలెన్స్డ్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో దానికి నిజంగా బాధ కలిగింది. ఇట్స్ ఆల్ దే మేడ్ they have embraced one ideology which is not applicable. Practical results రావు. అందుకని యూనివర్సిటీస్లో విద్యార్థులు, నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. యాజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ ఇస్ ఇట్ వర్త్ టు బి ఎంబ్రేస్డ్. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. You embrace an ideology which will uphold dharma. You embrace an ideology which holds constitutional values. You embrace an ideology which will show gratitude to the nation which has given you birth. ఇవి ఏది ఫుల్ఫిల్ కాకపోయినా దాంట్లో there is a shortage in that ideology. There is a shortfall. అందుకని మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలా మంది ప్రభావితం అయిపోతారు. మీరు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి చెప్తే తక్కువ నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలని చెప్తున్నానంటే, ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా, ఒకడు వచ్చి చేతులు ఊపకుండా వచ్చేసే కుదరదు. అట్లా నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2025కి చెప్తున్నా. నలిగి మాట్లాడుతున్నా, దెబ్బ తిని మాట్లాడుతున్నా. అలాగే లైఫ్ టైం, జీవితకాలం మీరు ప్రతి ఐడియాలజీని మీరు టెస్ట్ చేయాలి. యువర్ థింకింగ్ మైండ్స్, యువర్ కేపబుల్ మైండ్స్. అందుకని మీరు ఎవ్రీ ఐడియాలజీ గో బియాండ్ కమ్యూనిటీస్, గో బియాండ్ కాస్ట్. మన అన్ని సోషల్ నామ్స్ తీసేయలేం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద యూ లుక్ అవుట్ ఫర్ హ్యుమానిటీ, లుక్ అవుట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్, లుక్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సొసైటీ. ఇవన్నీ ఆలోచించి దాంతోపాటు మీరు బంగారు భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ రైట్ మైండ్. మీరు ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. మీ ఒక్కొక్కరు మీరు గురించి మీకు తెలియదు. మీలో ఉన్నది ఒక న్యూక్లియర్ ఎనర్జీ, మీద విస్ఫోటన ఉండదు మీలో. అది మీరు ట్యాప్ చేయగలగాలి. ఎంత అమేజింగ్ పొటెన్షియాలిటీ ఉంటుందంటే, నాలాంటి ఒకటి చేయగలిగాడు. ఎప్పుడో ఒక 30-40 years బ్యాక్ నేను అనుకునేవాడిని, కలలు కనేవాడిని, నాకు ఇలా చేయాలి అంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ థాట్. ఎప్పుడైతే యద్భావం తద్భవతి అనే ఒక భావాన్ని మీరు పెట్టుకుంటారో, ఒక భావాన్ని నమ్ముతారో, దట్ భావ బికమ్స్ మంత్ర, దట్ మంత్ర బికమ్స్ సాధన, దట్ సాధన విల్ గివ్ యూ రిజల్ట్స్. ఎప్పుడు మీరు ఏదైనా సరే, గుడ్ బ్యాడ్, ఏదైతే మీరు బలంగా పట్టుకుంటారో మీకు అదే ఇస్తుంది. సో అలాంటి అద్భుతంగా ఒక బలమైన ఆలోచనలతోటి, ఒక నిర్దిష్టమైన ఆలోచనలతోటి
దేశానికి ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది, మీ తల్లిదండ్రుల్ని గర్వంగా మీ వైపు మీ గురించి చెప్పుకునేలాగా, మీ స్నేహితులందరూ గర్వపడే చెప్పుకునే భావజాలాన్ని, చదువుల్ని చదివి మీరు మన దేశానికి, సమాజానికి మీకు ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీని, ఈ ఆంధ్ర యూనివర్సిటీ జ్ఞానదీపంగా నిరంతరం ప్రకాశిస్తూ నిలవాలి. మీరు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత గల భారత పౌరులుగా, దూరదృష్టి గల నాయకులుగా, నాయకులు అంటే నాట్ జస్ట్ పొలిటికల్ లీడర్స్, లీడర్స్ అట్ ఎవ్రీ రోల్, ఎవ్రీ డొమైన్ ఎదగాలని ఆశిస్తూ, మీరు అద్భుతమైన విజయాలను సాధించాలని ఆశిస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.